అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్లాన్ చేసిన దాడులను మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన దాడులను ఏప్రిల్ 6 వరకు నిలిపివేసినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఇరాన్ అభ్యర్థన మేరకే తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. యుద్ధ పరిస్థితులను ముగించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు కీలక దశలో ఉన్నాయని చెప్పారు. ఇరాన్ 7 రోజులను గడువు కోరగా తాను 10 రోజుల వరకు సమయం ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. తాము అలాంటి అభ్యర్థన చేయలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించగా ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. దీంతో మొత్తం మిడిల్ ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయడం ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపింది. ఈ మార్గం ద్వారా ప్రపంచానికి పెద్ద మొత్తంలో చమురు రవాణా జరుగుతుండటంతో అనేక దేశాలు ఆందోళనకు గురయ్యాయి. వందలాది నౌకలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక ముందుగా ట్రంప్ ఇరాన్కు 48 గంటల గడువు ఇస్తూ హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని హెచ్చరించారు. లేదంటే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడులు జరిగితే అమెరికా మరియు దాని మిత్ర దేశాలకు చెందిన కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముందుగా 5 రోజుల పాటు దాడులను వాయిదా వేసిన ట్రంప్ ఇప్పుడు మరో 10 రోజులు గడువు ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం యుద్ధం కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.